శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము నాగపంచమి రోజున ఏ విధంగా పూజా కార్యక్రమం నిర్వహించాలో తెలుసుకుందాం. యొక్క నాగపంచమి ఆగస్టు 9, 2024 వస్తుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క వీడియోస్ని లైక్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెడితే మీకు ముందుగా వస్తుంది. నాగపంచమి ఆగస్టు 9, 2024 యొక్క నాగపంచమి వస్తుంది. ఈ యొక్క నాగదేవత అనుగ్రహాన్ని పొందడం కోసం నాగదేవతకు ఏ విధంగా పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలో తెలుసుకుందాం. వివరంగా చెప్తాను, వినండి. ఈ యొక్క నాగదేవత అనుగ్రహం ద్వారా మనకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, రాహుకేతు దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, ఎటువంటి నాగదోషాలున్నా నివృత్తి అవుతాయి. అలాగే వివాహం కాని వారికి ఈ నాగదేవతను పూజించడం వల్ల వివాహం అవుతుంది. అలాగే వివాహమైన సంతానం అందకపోతే ఈ యొక్క నాగదేవత పూజించడం ద్వారా సంతానం అందుతుంది. అయితే ఈ నాగదేవతను ఏ విధంగా పూజించాలి అంటే ఆగస్టు 9, 2024 ఈ యొక్క నాగదేవత పూజను ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో నిర్వహించుకోవాలి. ముందుగా ఈ యొక్క నాగదేవత పూజకు కావాల్సిన సామాగ్రి చెప్తాను, నోట్ చేసుకోండి. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, ఆరతి కర్పూరం, వత్తులు, దీపారాధన నూనె, విడిపూలు, తమలపాకులు, కొబ్బరికాయ, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. నైవేద్యం నాగదేవతకు ప్రీతికరమైన నైవేద్యం పాయసం చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా నైవేద్యం చేసుకుంటానన్నా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవన్నీ సమకూర్చుకొని పెట్టుకోండి. అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఆగస్టు 9 ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం ఆచరించి మీ యొక్క పూజా గదిని శుభ్రపరచుకోండి. పూజా గదిని శుభ్రపరచుకున్న తర్వాత పూజా గదిలో ఒక పీట లేదా టేబుల్ని ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఆ పీట లేదా టేబుల్ మీద ఒక వస్త్రాన్ని పరిచి బియ్యం పోసుకోండి. బియ్యం పోసుకున్న తర్వాత గణపతిని చేసుకోండి. ముందుగా మనం గణపతి పూజ చేసుకోవాలి. ఇంకా పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోండి. ఆ ఏర్పాటు చేసుకున్న పసుపు గణపతిని ఒక తమలపాకులో పెట్టి ఆ మండపం వద్ద పెట్టిన తర్వాత ఆ గణపతికి కొంచెం కుంకుమ బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఒక పువ్వు, అక్షతలు తీసుకొని ఆ గణపతిని మనసులో ధ్యానం చేసుకొని కళ్ళకద్దుకొని అక్కడ వేసి కొన్ని విడిపూడి తీసుకొని ఓం గణేశాయ నమః అనుకుంటూ ఆ గణపతి దగ్గర విధంగా విడిపూలు వేశాక ధూపము, అగరవత్తుల పొగ చూపించండి. స్వామివారికి దీపం చూపించండి. స్వామివారికి నైవేద్యం చూపించండి. నైవేద్యం చూపించిన తర్వాత తాంబూలం, ఒక అరటిపండు, ఒక్క ఖర్జూర, ఒక రూపాయి నాణము పెట్టి స్వామివారి దగ్గర పెట్టండి. ఈ విధంగా తాంబూలం పెట్టిన తర్వాత హారతి ఇవ్వండి. స్వామివారికి హారతి ఇచ్చి హారతి చూపించి మీరు కళ్ళకద్దుకోండి. మరలా 2 అక్షతలు పువ్వు తీసుకొని కళ్ళకద్దుకొని ఆ గణపతి దగ్గర వేసి ఈ విధంగా గణపతి పూజ అయిపోతుంది. తరువాత మీ దగ్గర నాగ ప్రతిమ అని ఉంటే నాగప్రతిమ, లేదు అనుకుంటే ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర నాగప్రతిమ ఉంటే ఆ నాగప్రతిమను ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక పంచామృతాలతో నాగదేవతకు అభిషేకం చేయాలి. మీకు శ్రీ సూక్తం వచ్చినట్లయితే ఆ శ్రీ సూక్తం ద్వారా
నాగదేవతకు అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా అభిషేకం చేసుకోవచ్చు. ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత మరలా నీళ్ళు తీసుకొని ఆ నాగదేవతను శుభ్రంగా కడుక్కోండి. విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ నాగదేవత ప్రతిమకు పసుపు రాయండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఒక తమలపాకు మీద ఆ నాగ ప్రతిమను ఉంచి మండపంలో పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక పువ్వు అక్షతలు తీసుకొని ఆ నాగదేవత దగ్గర వేసండి. వేసిన తర్వాత కొన్ని విడిపూలు తీసుకొని మీకు నాగదేవత అష్టోత్తరం వచ్చినట్లయితే అష్టోత్తరం ద్వారా అమ్మవారికి పూజ చేయండి. లేదు అంటే 108 సార్లు ఓం నాగదేవతాయై నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తాను. ఓం నాగదేవతాయై నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తుంది. ఈ విధంగా 108 సార్లు వేసిన తర్వాత ధూపము అనగా అగరబత్తుల పొగ చూపించండి. అమ్మవారికి దీపం చూపించండి. తర్వాత అమ్మవారికి నైవేద్యం చూపించండి. తర్వాత తాంబూలం అనగా ఒక అరటిపండు, ఒక ఖర్జూర, రూపాయి నాణెము పెట్టి అమ్మవారి వద్ద పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత అమ్మవారికి ఆరతి చూపించి అమ్మవారికి చూపించి మీరు కలుపుకోండి. ఆరతి తర్వాత ఒక పువ్వు అక్షతలు తీసుకొని కళ్ళకద్దుకొని అమ్మవారి దగ్గర వేసండి. మరలా 2 అక్షతలు తీసుకొని మీ చుట్టూ మీరు 3 సార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారి వద్ద వేసి తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నాగదేవత పూజా కార్యక్రమం నిర్వహించుకోండి. నాగదేవత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈ యొక్క నాగపంచమి రోజున మీరు ఉపవాసం ఉండాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ విధంగా ఉపవాసం ఉండి అమ్మవారికి మంచి మనసుతో ఎవరైతే పూజ చేస్తారో వారికి ఆ నాగదేవత అనుగ్రహం కలుగుతుంది. ఈ యొక్క నాగదేవత అనుగ్రహం పొందిన వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. రావుకేతు దోషాలున్నా నివృత్తి అవుతాయి. కాలసర్ప దోషాలున్నా తొలగిపోతాయి. నాగదోషం ఉన్నా తొలగిపోతుంది. సంతానపరమైన సమస్యలున్నా తొలగిపోతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుంది. అంతటి శక్తివంతమైన యొక్క నాగదేవతను మీరు పూజించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. కావున ఈ విధంగా మీరు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. స్వస్తి. సర్వే జనాన్ సుఖినో భవంతు. ఓం నమః శివాయ.